నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించకపోవడంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. పీడీఎస్యూ ఆధ్వర్యంలో వీసీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటును వీసీ మొదటి నుంచి అడ్డుకున్నారని, హాస్టల్ సౌకర్యం లేకపోతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు చేరలేరని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఇంజనీరింగ్ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యాలయంలో మనకి ఇంజనీరింగ్ కోర్సులు వచ్చాయి. కోర్సులో కూడా నిన్న చాలా మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇక్కడ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కు ఈరోజు హాస్టల్ సౌకర్యం లేదని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. దీనివల్ల ఈరోజు అమ్మాయిలు ఈరోజు హాస్టల్ అడ్మిషన్ లేక అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. చాలా మారుమూల గ్రామాల నుంచి ఈరోజు వేరే వేరే జిల్లాల నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళకు హాస్టల్ సౌకర్యం లేదంటే ఈరోజు ఇంజనీరింగ్ విద్యకు చాలా మంది విద్యార్థులు దూరం అవుతున్నారు. అదే విధంగా ఇక్కడ బాయ్స్ హాస్టల్ 200 రూమ్లు, అదే విధంగా గర్ల్స్ హాస్టల్ 100 రూమ్ల కెపాసిటీతో ఈరోజు నిర్మించబడ్డది. దీనిలో కొత్త హాస్టల్ అయ్యే వరకు కూడా ఈ రోజు అడ్జస్ట్మెంట్ చేసి ఈ రోజు విద్యార్థులకు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ రోజు మొత్తం కూడా ఇంజనీరింగ్ కోర్సులలో ఈ రోజు విద్యార్థులు జాయిన్ కాకపోతే రాను ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా వీసీ మొదటి నుంచి ఈ రోజు మొదటి నుంచి కూడా ఇక్కడ కళాశాల ఏర్పడడానికి మొత్తం వ్యతిరేకంగా ఉన్నాడు. రెండో కౌన్సిలింగ్ లో పెట్టాల్సిన కోర్సులు పెట్టకుండా నిర్లక్ష్యం వహించిండు. మూడో కౌన్సిలింగ్ లో విద్యార్థులకు ఈరోజు సీట్ వచ్చిన హాస్టల్ అవకాశం లేదని ఈ రోజు మొత్తం కూడా ప్రకటించిండు. కేవలం ఈ రోజు మొత్తం కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి దగ్గర బంధువులకు ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఆ ఇంజనీరింగ్ కళాశాల మెప్పు కోసం ఈ రోజు ఇదంతా చేస్తున్నారు. విద్యాలయంలో మనకి ఇంజనీరింగ్ కోర్సులు వచ్చాయి. కోర్సులో కూడా నిన్న చాలా మంది